audio jungle. నా కారణం కూడా చెప్తాను. గురువు అలాగే మాట్లాడతాడు. మా అన్నయ్య నా గురువు, నా దైవం. అలాంటి దైవాన్ని కాదని, అలాంటి గురువుని కాదని, అలాంటి గురువుని కాదని చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను, నిలబెట్టా. ప్రభుత్వానికి అండగా ఉన్నాం, మనందరం త్యాగాలు చేశాం, పదవి ఆశించలా. కానీ అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఉత్తరాంధ్రాని అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే ఎవడైతే సపోర్ట్ చేశానో, ఎంత అండగా నిలబడ్డానో, నేను అంత బలమైన ప్రత్యర్థిని కూడా ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి. అంత బలమైన ప్రత్యర్థిని. మీకు పోగొట్టుకోవడానికి చాలా ఉన్నాయి, మీకు పోగొట్టుకోవడానికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నాకు పోగొట్టుకోవడానికి ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప నా దగ్గర ఏమీ లేవు, ఏమీ లేవు. చాలా బలంగా చెప్తున్నాను, మాటలు ముగిస్తున్నాను, చాలా చెప్తాను. కానీ మీ అందరికీ ఎమోషనల్గా చెప్తా ఉన్నాను. ఆ గంగతల్లి సాక్షిగా చెప్తున్నాను, ఆ గంగతల్లి సాక్షిగా చెప్తున్నాను, ఆ గంగమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాను. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి, మన యువత ఉద్యోగాలకు కానీ ఉపాధి అవకాశాలకు కానీ నేను మీకు అండగా ఉంటాను. నేను ఈరోజు మీ ఇంట్లో ఒకడిని. పవన్ కళ్యాణ్ అనేవాడు వేరేవాడు కాదు, మీ ఇంట్లో వాడు ఒక్కడు. మీ అన్నం. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న పాడేరుకి వెళ్తుంటే, అరకుకి వెళ్ళాను. అరకుకి వెళ్తుంటే నా దగ్గర దారిలో కొంతమంది బిందెలు పెట్టేశారు, ఆపేశారు. కొంత పెద్ద మహిళలు, గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు. బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే, ఏం లేదు నేను నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావనంటే, సరే నన్ను లోపల తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ల లోపల తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపల తీసుకెళ్తున్నా, రాయ నాతో పాటు రా అని. పాపం పెద్ద ఆవిడ అండి, 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే, బిందెలు పట్టుకొని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే, ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా, మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమున్నాయి ఇవే కదా అని. అది ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా. తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది, సోషల్ మీడియాలో ఫోటో ఉంటుంది, మీ ఇద్దరు నవ్వుతున్నట్టు, ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో వినే కథ ఏంటంటే, అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని, మా పిల్లలు ఏమంటారు, నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకుంటే సమస్యలు తీరుతాను. అంటే నేను మనస్ఫూర్తిగా ఓట్లేస్తారో ఓట్లు వేయరో నాకు తెలియదు, కానీ మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటాను. అంతటి చెప్తాను నిజంగా, మనస్ఫూర్తిగా. మీరు నా వాళ్ళు, నా మనుషులు. ఇది మన నేల. కష్టాలు ఉంటాయి. నేను వెల్త్ క్రియేషన్కి అగెన్స్ట్ కాదు, డెవలప్మెంట్కి అగెన్స్ట్ కాదు, దోపిడీకి నేను అగెన్స్ట్. అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే నిజంగా చొక్కా పట్టుకుని లాగాలి, అడగాలనిపిస్తుంది. నాకుంది ఆవేదన, నిజంగా ఉంది. ఎంత డబ్బులు తింటారు మీరు, ఎన్ని వేల కోట్లు కావాలి, ఎంత తాగుతారు, ఎంత తింటారు, ఇంకా ఆపండి. ఇక్కడికి ఎంతో సగటు మనిషి బాధలు చూడండి, పడవల్లో ఉండే జీవితాలు చూడండి, గిరిజన గ్రామాలకు వెళ్ళండి, ఒక నిరుద్యోగ యువకుడి వెతలు చూడండి, బాధలు చూడండి. ఒక మహిళ, కనీసం ఒక ఆడపడుచు, చిన్న పసిబిడ్డ, 11 ఏళ్ల కౌమారంలో ఉన్న ఆడపిల్లకి వాళ్ళ బాధలు చూడండి. సరైన వసతులు లేక, బాత్రూములు లేక, హాస్టల్స్ ఎంత ఇబ్బందులు ఉన్నాయో చూడండి. తెలుగుదేశం ప్రభుత్వం నేను చూడాలి. అందుకని నేను సంపూర్ణంగా మీకు అండగా ఉంటాను, మీ వాడిని, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఆగస్టు తర్వాత ఏ సమస్య అయితే తిరిగానో, ఏ నియోజకవర్గంకి అయితే తిరిగానో, ఆ నియోజకవర్గం ప్రతి సమస్యలు నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు నాకు లెటర్ పడేస్తే ఆ లెటర్ నేను చదువుతాను, ప్రతి లెటర్ చదువుతాను, అర్థం చేసుకుంటాను సమస్యని. అవన్నీ అర్థం చేసుకొని పార్టీ మేనిఫెస్టోలో పెడతాను, మీకు అండగా నిలబడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా?
అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.